ఆంధ్ర ప్రీమియర్ లీగ్ భీమవరం బుల్స్ టీమ్ లోగో జెర్సీలను భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. భీమవరంలో తనకు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారన్న నితీష్ కుమార్ రెడ్డి భీమవరం బుల్స్ టీంకు కెప్టెన్గా వ్యవహరించడం సంతోషకరమని అన్నారు. భీమవరం అనే పేరులోనే ఎనర్జీ, వైబ్రేషన్ ఉండటంతోనే టీంకు భీమవరం బుల్స్ అనే పేరు పెట్టామంటున్న నితీష్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈరోజు భీమవరంలో సందడి చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన మనతో ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఈరోజు భీమవరం బుల్స్ లోగో జెర్సీ లాంచింగ్ ఈరోజు భీమవరం రావడం జరిగింది. భీమవరం టీం పేరు పెట్టుకున్నామండి మేము. సో భీమవరం టీం పేరుకి ఇక్కడికి వచ్చి లాంచ్ చేద్దాం అనుకున్నాం, జెర్సీ రివీల్ చేద్దాం అనుకున్నాం. అండ్ థ్యాంక్ఫుల్లీ నేను కూడా ఇక్కడ ఉండడంతో రావడం జరిగింది. ఆ కాలేజ్లో ఎనర్జీని, ఆ సపోర్ట్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నచ్చింది ఆ ఎనర్జీ చూపించినందుకు కాలేజ్ ప్రిన్సిపల్స్కి, లేకపోతే స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇట్లనే వచ్చి మాకు సపోర్ట్ చేస్తారు వైజాగ్లో వచ్చి. అండ్ మీరు సపోర్ట్ చేస్తే మరింత ఉత్సాహంతో ఆడతాం. అండ్ తప్పకుండా ఫైనల్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి కప్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఏసీఎల్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? సో ఏపీఎల్ 8 నుంచి స్టార్ట్ అవుతుందండి. 23rd ఇస్ ఫైనల్ గేమ్. అండ్ ట్రై చూడాలి అనుకుంటే షెడ్యూల్ ఉంది గూగుల్లో. ఒకటి 10th నుంచి మా మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. ప్లీజ్ టు కమ్ అండ్ సపోర్ట్ us. మ్యాచ్లన్నీ కూడా ఇప్పుడు వైజాగ్లోనే జరుగుతున్నాయి అంటారా? అన్ని మ్యాచెస్ వైజాగ్లో జరుగుతున్నాయి. మీరు క్రికెటర్గా ఎలాగా ప్రారంభించారు? నేను ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేశానండి. మా ఫాదర్ జింక్ ఎంప్లాయ్. సో అక్కడి నుంచి జింక్ గ్రౌండ్ చాలా దగ్గర ఉండేది. సో అట్లా ట్రై చేసాము ఫస్ట్. మా ఫాదర్కి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత కొన్ని కారణాల వల్ల అతను రిజైన్ చేయాల్సి వచ్చింది. నన్ను క్రికెటర్ని చేయాలని అయితే అతను తప్పకుండా అనుకున్నారు. దాని తర్వాత నా గోల్ కూడా క్రికెటర్ అవ్వాలని అనుకున్నాను. దాని తర్వాత హార్డ్ వర్క్ ఆల్ పేడ్ అంతే. ఇప్పుడు ఈ టీంలో వెస్ట్ గోదావరి నుంచి ఎవరైనా ఉన్నారంటారు? గోదావరి నుంచి నాకు తెలిసిన సత్యనారాయణ రాజు రీసెంట్గా ముంబై ఇండియన్స్కి ఐపీఎల్ ఆడారు, తను ఉన్నాడు. ఇంకా మునీష్ వర్మ కూడా ఉన్నారండి. ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే భారతీయ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అయితే ఈ నెల 8 నుంచి కూడా ఏసీఎల్లో ప్రారంభం మ్యాచ్లు అయితే ఇటు వైజాగ్లో జరుగుతాయని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కే కాలేజీలో ఇటు లోగో లాంచింగ్, జెర్సీ లాంచింగ్ కూడా ఇక్కడ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కన్వూరు రఘురామకృష్ణరాజు, అలాగే రాష్ట్ర పిఎస్ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీద కూడా లాంచింగ్ అనేది జరిగింది. కెమెరా పర్సన్తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.